అండి 100,00,00,000 స్కామ్ అంటది చిన్న స్కామ్ గాదు. మీరెట్లా నమ్మిర్రు? ఒక్కొక్కళ్ళు 50, 60 లక్షలు పెట్టామని జెప్తున్నారు. వాళ్ళు కలెక్టర్‌ని గూడా నమ్మించి మోసం జేసిన పరిస్థితి. అసలెలా నమ్మొచ్చు? అంటే వాళ్ళు ఇనాగరేషన్ చేసినప్పుడు కలెక్టర్‌ని పిలిపించడము, ఎఫ్ఎస్ఎస్‌ఐ బోర్డ్ మెంబర్‌ని పిలిపించడము, తర్వాత ఆయన ఇనాగరేషన్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడం వల్ల నమ్మాల్సొచ్చింది. దట్టు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే 50,000 అమౌంట్ కలెక్ట్ చేశాడు ఫస్ట్ మేము పోయినప్పుడు. ఓకే. అతను గేట్ ఎంటర్ కావాలంటే 50,000 కట్టి ఆ ట్రైనింగ్ తీసుకోవాలా. ట్రైనింగ్ తీసుకుంటే ఏమన్నా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, పెట్టుబడి పెడితే కొత్త బిజినెస్ కదా అనే ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. దట్టు ఆ ట్రైనింగ్ అయిన వెంటనే మినిమం 10-30 డేస్‌లో 5,00,000 అనేది ఎస్‌డీ అమౌంట్ కింద మా అమ్మ దగ్గర కలెక్ట్ చేశాడు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే కట్టండి అని చెప్పాడు అప్పటికి గూడా. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ 5,00,000 అయితే కట్టాల్సిన అవసరం లేదు. 50,000 నాన్ రిఫండ్ అన్నాడు. హ్మ్. ఓన్లీ ట్రైనింగ్‌కి మాత్రమే 50,000 కలెక్ట్ చేశాడు మా దగ్గర. హ్మ్. దాని తర్వాత మాకు 3 నెలలు టైం ఇచ్చి 3 నెలల కాలం తర్వాత ఎవరంతకు వాళ్ళు ఫార్మ్ బిల్ చేసుకోండి. హ్మ్. బిల్ చేసుకున్న తర్వాత డాంకీస్ తెచ్చుకోండి. డాంకీస్ తెచ్చుకున్న తర్వాత నాకు మిల్క్ ఇవ్వండి. పర్ లీటర్‌కి నేను రూ. 600 పే చేస్తానని చెప్పాడు. దాని తర్వాత మేము మిల్క్ తీయడం జరిగింది. ఒక 2, 3 మంత్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన మాకు డబ్బు ఇవ్వడం జరిగింది 3 మంత్స్. దాని తర్వాత మా నుంచి వచ్చేవాళ్ళు దట్టు యూట్యూబ్‌లో ఏవైతే వీడియోలు చూసారో, మా తర్వాత దాదాపు 100 మంది రైతులు వెళ్లారండి అతని దగ్గరికి ఫ్రాంచైజెస్ కోసం. అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్‌లో జూసి ఎళ్ళిన వాళ్ళే. యూట్యూబ్‌లో చూసిన వెళ్ళిన వాళ్ళే మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా మంది వచ్చి అడుగుతారు కదా! మేము పెట్టిన తర్వాత. అడిగినప్పుడు కూడా మేము చాలా మందికి చెప్పాం. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మాది సక్సెస్ అయిన తర్వాత మీరు పెట్టుకోండి. మా మా ద్వారా మీరు నష్టపోవడం మాకు ఇష్టం లేదని కూడా చాలా మందిని కన్విన్స్ చేసామండి. కానీ ఎవరు మా మాట వినలేదు. మాలాగా చాలా మంది వెళ్లారు. వెళ్ళి ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? మీకు కాంటాక్ట్‌లోనే ఉన్నారా? అసలు ఎక్కడెళ్ళిపోయారని? కాంటాక్ట్‌లో దాదాపు ఒక 15-20 డేస్ నుంచి లేరండి. మొన్నటి వరకు రేపిస్తా, మర్నాడు ఇస్తా అని గత 18 నెలలుగా నమ్మబలుకుతూ వచ్చాడు. మేము నమ్మాము. చెక్స్ ఇచ్చాడు. ఆ చెక్స్ కూడా బ్యాంక్‌లో వేయడం జరిగింది. అన్ని చెక్ బౌన్స్ అయినాయి. ఒక్క చెక్ కూడా ఎవరికీ క్యాష్ అవ్వలేదు. అన్ని చెక్ బౌన్స్ కిందే ఉన్నాయి ఈ రోజు వరకు. అంటే మీరెంత పెట్టిర్రన్న? ఎంత డబ్బులు పెట్టిర్రు? ఎంత మోసం మేము యాక్చువల్‌గా పెట్టింది ఫస్ట్ 30,00,000 పెట్టి 30 డాంకీలు తీసుకున్నామండి. హ్మ్. 80-1,00,000 వరకు పడ్డాయి ఒక డాంకీ. ఆ డాంకీస్ మేము ఇప్పుడు రీసేల్ చేద్దామంటే 5,000, 10,000 కూడా ఎవడు కొనట్లేదు. అంటే దాన్ని అతను చాలా తక్కువ ధరకు తెచ్చి మీకు ఎక్కువ అమ్మాడు అని జెప్పి ఏమన్నా? అవునవునండి. అతను యాక్చువల్‌గా ఇప్పుడు గుజరాత్ స్టేట్ నుంచి తెచ్చినప్పుడు 30, 40,000 కొన్నాడు. మాకు 80,000, ₹1,00,000 కూడా ఇచ్చాడు విత్ ట్రాన్స్‌పోర్ట్. ఓకే. దాంట్లోనే ఎక్కువ నష్టపోయాము. దట్టు ఆయన ఏసిన షెడ్డు, హ్మ్. తర్వాత ఆయన ఇచ్చిన నీట్‌నెస్ మెయింటెనెన్స్‌కి, తర్వాత క్యాంప్స్‌కి హ్మ్. ఇవన్నిటికి మాకు ఎక్కువ ఖర్చయింది. ఇవన్నీ తెచ్చి కూడా మేమేం పెద్ద ఉన్నవాళ్ళం కాదు. బయట వేరే రైతుల దగ్గర అప్పులు తెచ్చుకొని, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చుకొని, బ్యాంక్స్‌తో లోన్స్ తీసుకొని పెట్టడం జరిగింది. ఈరోజు బ్యాంక్ వాళ్ళు మా మీద పడుతున్నారు. తర్వాత ఫ్రెండ్స్ మా మీద పడుతున్నారు. ఎవరైతే అప్పులు తెచ్చుకున్నామో అందరం మా ఇళ్ళ పైకొచ్చే పరిస్థితొచ్చింది. ఈరోజు మా స్కూల్‌లో పిల్లల్ని కూడా చదువుపిచ్చుకోలేని పరిస్థితికొచ్చాము సార్ మేము. రోడ్డు మీద పడాల్సొచ్చింది ఓవరాల్‌గా. కానీ లాస్ట్‌గా మీరు 30,00,000, 40,00,000 దాకా అప్పులు చేసుకొని పెట్టాల్సిన పరిస్థితి. మరి మీరు ప్రభుత్వానికి ఏం జెప్పాలనుకుంటున్నారు? అంటే అది అట్ ఎ టైమ్ జరగలేదండి. 30-40 లాక్స్, 50 లాక్స్ ఎవ్వరికీ అట్ ఎ టైమ్ జరగలేదు. ఫస్ట్ 5,00,000తో స్టార్ట్ అయింది. 50,000 స్టార్ట్ అయింది. 5,00,000 అయింది. 5-10 అయింది. గాడిదలు పెంచుకుంటే పాలెక్కువ వస్తాయన్న ఆశతో చాలామంది గాడిదలు పర్చేజ్ చేయడం జరిగింది. పర్చేజ్ చేసిన తర్వాత ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా టోటల్‌గా చేంజ్ చేసేసాడు. షెడ్ ఇదే విధంగా ఉండాలా, క్యాంప్స్ ఇదే విధంగా ఉండాలా, ప్రతిదీ మాకు అబ్జర్వేషన్‌లో ఉండాలా. ఆ సీసీ కెమెరా యాక్సెస్ ఏదైతే ఉందో అది కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఆ యాక్సెస్ ద్వారా మా నీట్‌నెస్ అంతా ఇది చేసి అతను పాలు మా దగ్గర తీసుకోవడం జరిగింది. ఇంకా మీరు ప్రభుత్వానికి ఏం జెప్పాలనుకుంటారు? మీరు చాలా నష్టపోయినారు. మేమిప్పుడు 4 రాష్ట్రాల నుంచి బాధితులున్నామండి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల సీఎంని ఒకటే కోరుకుంటున్నాము. ఇది ఒకరో ఇద్దరో తీసుకునే యాక్షన్ వల్ల మేము కేస్ పెడితే జరిగే పరిస్థితి కాదు. 4 రాష్ట్రాల సీఎంలు దయచేసి మాకు వాడి ద్వారా వాడిని మీ అండర్‌లో పెట్టుకొని ఫోర్స్ పంపించి, మీ అండర్‌లో పెట్టుకొని ఏం జరిగింది ఏమనేది ఇంట్రాగేషన్ చేయించి, వాడు డబ్బులు ఎక్కడ పెట్టాడు, దేని మీద ఇన్వెస్ట్ చేశాడని చెప్పి ఆ డబ్బులని రికవరీ చేసి, మా రైతులకి ఎంతో కొంత న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఓకే. థాంక్ యూ.